పార్టీ కేంద్ర కార్యాలయంలోని రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఏ రవిచంద్ర బైట్ తేదీలు ఇస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం తేదీలు ఇవ్వకుండా కాలయాపనతోటి ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. వాస్తవంగా అధికారం చేపట్టక ముందు చంద్రబాబు నాయుడు గారు నేను అధికారం చేపడితే మెగా డిఎస్సితో 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చాడు. ఎన్నికల్లో ప్రతి ఊరా జరిగిన మీటింగ్లో నిరుద్యోగుల్ని మోసం చేసే విధంగా 25,000 పోస్టులు ఇస్తామని నమ్మవలికి హామీ ఇచ్చి అధికారం చేపట్టాక మెగా డిఎస్సి పేరుతోటి 16,347 పోస్టులు మాత్రమే రిలీజ్ చేశాడు. జూన్ 13వ తారీఖు నేను మెగా డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం చేస్తున్నానని చెప్పేసి ఆయన సంతకం చేసి ఇప్పటి వరకు సుమారు 7 నెలలు గడుస్తున్నా కానీ నోటిఫికేషన్ తేదీలను ప్రభుత్వం ఇవ్వలేదు. అప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ కోసం నెల రోజుల ముందే జూన్ 13కు ముందే టెట్ అర్హత పొందిన లక్షలాది మంది అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ ఎదురు చూస్తూ ఉంటే గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉంటే సుమారు 6,100 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిఎస్సి కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ మెగా డిఎస్సి పేరుతోటి ఈ 6,100 పోస్టులకి ఇంకొక 12,000 పోస్టులు కలిపి 16,347 పోస్టులను మేము రిలీజ్ చేశాము. ఇది మెగా డిఎస్సి భర్తీ చేస్తున్నామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరుద్యోగుల్ని దగా చేశాడు. 7 నెలలు అవుతున్నా కానీ ఎందుకు మీరు డిఎస్సి నోటిఫికేషన్కి ఇప్పటివరకు తేదీలు ప్రకటించలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిరుద్యోగుల జీవితాలతోటి ఈ ప్రభుత్వం చాలా తీవ్రంగా చెలగాటమాడుతున్న పరిస్థితి ఉంది. వాస్తవంగా ఈరోజు 25,000 పోస్టులు ఇస్తామని మీరు చెప్పారు కదా, 25,000 పోస్టులు ఇస్తామని నమ్మబలికి నిరుద్యోగులు కేవలం 16,343 పోస్టులు మాత్రమే ఎందుకు మీరు ప్రకటించారు? ప్రకటించిన 16,347 పోస్టులను కూడా మీరు భర్తీ చేయకుండా నోటిఫికేషన్ తేదీలు ఇవ్వకుండా ఇప్పటివరకు ఎందుకు కాలయాపన చేశారు? మొదట టెట్ కోసం 3 నెలలు సమయం కావాలి నిరుద్యోగులు అడుగుతున్నారని చెప్పేసి టెట్ ఎగ్జామ్ కోసం మీరు వాస్తవంగా 3 నెలలు టైం ఇవ్వలేదా? 3 నెలలు టైం ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చివరికి మొన్న అక్టోబర్లో టెట్ నిర్వహించి సుమారు 2 నెలల కాలం పూర్తవుతున్నా కానీ డిఎస్సి కోసం నోటిఫికేషన్ ఇప్పటివరకు ఎందుకు రిలీజ్ చేయలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే విధంగానే రోజుకో ప్రకటన డిఎస్సి మీద ఇస్తూ ఉంది. వాస్తవంగా మొన్న నవంబర్ 6వ తారీఖు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రిపేర్ చేసింది. కానీ ఇవ్వకుండా ప్రభుత్వమే దీన్ని కాలయాపన చేసే విధంగా పొడిగిస్తూ ఉంది. టెట్ అర్హత పొందిన 1,87,000 మంది నిరుద్యోగులు ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఒక్క పోస్టుకి 11,439 మంది అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు. ప్రభుత్వ టీచర్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు నిరుద్యోగులు సమయం అడిగారని మీరు నిరుద్యోగులు మభ్యపెట్టే విధంగా కాలయాపన చేసేవారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ జిల్లాలో పరిధిలో ఉంది కాబట్టి ఏకసభ్య కమిషన్ జిల్లాలో పర్యటనలు చేస్తుంది కాబట్టి దీనికి సమయం కావాలని మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు